గత ప్రభుత్వ హయాంలో సీఎం ఆరిఫ్ గోల్మాల్ జరిగింది. దీంతో అంతా ఆన్లైన్ చేసేశారు. అయినా అక్రమార్కులు దోపిడీకి కొత్త దారులు వెతుక్కున్నారు. ఇప్పుడది బయటపడడంతో దొంగల్లో గుబులు మొదలైంది. ఖమ్మం జిల్లాలో అప్పట్లో సీఎం ఆరిఫ్ గోల్మాల్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు బయటకొచ్చాయి. అప్పట్లో ఖమ్మంలోని 12 ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డట్టుగా గుర్తించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడే మరో గూడు పుటాని బయటకొచ్చింది. వైద్యారోగ్య అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టిన ఆసుపత్రులతో కుమ్మక్కయ్యారు. అవే ఆసుపత్రులు, అవే యాజమాన్యాలు పేర్లను మార్చి వ్యాపారాలు మొదలుపెట్టేశాయి. ఇందుకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ముడుపులు తీసుకుని సహకరించినట్టు తెలుస్తోంది. స్థానిక నాయకులకు చెందిన అనుచరగణం దళారుల పాత్ర పోషించినట్టు సమాచారం. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 4 వ్యక్తులు ఈ దందాలో కీలకంగా వ్యవహరించారు. వీరు ఖమ్మంలోని కొన్ని ఆసుపత్రుల మేనేజ్మెంట్లతో మాట్లాడుకుని కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. కొందరి ఆధార్ కార్డులు ఉపయోగించి వ్యవహారం నడిపించినట్టు తేలింది. ఇలా నకిలీ బిల్లులతో సుమారు 70 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో 40 వరకు మంజూరు కాగా లక్షల్లో ప్రభుత్వ సొమ్ము కొట్టేశారు. ఈ సహాయ నిధి స్వాహా చాలా గ్రామాల్లో సాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి బయటికి రావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడ్డ 4 ఆసుపత్రుల బెండు తీసేందుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. సర్కార్ సీరియస్ అయ్యేసరికి ఎవరికి వారు తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.